ఇదిగో దొరికింది. వాటర్లోకి వెళ్ళి ప్యాత్ని పట్టుకుంటున్నారా? అక్కడ చూస్తారు కదా రైతు వెళ్తున్నకి ప్యాత అలా వాడుకుంటున్నాం. ఇదిగో ప్యాత ఇటువైపు వస్తుంది. పట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ. ఇక ఫ్రెండ్స్ పట్టుకోవడం అయితే జరిగింది. అక్కడ దాస ఒకటి పట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా వాడైతే ప్యాత అవుతుంది. ఉన్నదే కానీ ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా, అక్కడ పెద్ద ప్యాతలు ఉన్నాయి రెండు. అన్నీ పట్టడానికి అయితే వెళ్ళాడు. ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద దొరికింది. పట్టుకుంది. ఇది బొక్కలో ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. కారమ గట్ట బాగా దట్టించి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో మసాలాలో ఎక్కువగా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. సముద్రంలో అయితే నైట్ టైము వైట్ ప్యాత్లు అయితే దొరుకుతాయి, తెల్లగా ఉంటాయి చూడడానికి. అవి అయితే పగల టైం అయితే కన్నల్లోకి దూరిపోతాయి. రాత్రిపూట అయితే అవి అయితే బయటకు వస్తాయి. సో మేము ఇప్పుడైతే ఆ పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. ఆ పీతలు పట్టడానికి మాకు కావాల్సిన పనిముట్లు అయితే పార ఒకటి, ఇంకా ఒక లైట్, టార్చ్ లైట్ ఒకటి కావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ టార్చ్ లైట్ చూస్తున్నారు కదా, ఇలాంటి టార్చ్ లైట్. దీని నుంచి వచ్చే ఈ కాంతి వెలుగుకి పీత పైన పడితే ఆ పీత కదలకుండా ఆగిపోద్ది అక్కడ. సో అలా ఆగిపోయినప్పుడు మేము వెళ్ళి పట్టుకుంటాము ఆ పీతని. సో ఈ వీడియో ఫుల్ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీచ్కి రావడం అయితే జరిగింది పీతలు పట్టుకోవడానికి. అవి ఎలా పట్టుకుంటామో మీకు ఈ వీడియోలో చూపించాక అవి పట్టుకున్నాక అవి వంట చేసి మీకు దగ్గరుండి వీడియోస్ చూపెడతాము. ఓకే ఫ్రెండ్స్. గాలి కొంచెం ఎక్కువగా ఉంది కదా, వస్తావంటావు? గాలి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ దాన్ని బట్టి ఏంటంటే దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా సరే పట్టుకొని మీకు వీడియో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అక్కడ మా అన్నయ్య అయితే పేద అయితే పట్టుకున్నాడు. సార్ కదా, ఇదిగో మా అన్నయ్య అయితే పేద పట్టుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో వాటర్ లోట ఉన్నాను. ఇంకోను ఇదిగో వాటర్ లోట పట్టుకున్నాను. అది ఒక గోన్లో వేస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ రెండు గెట్లనేవి ఇరుస్తున్నాను. ఇవి ఎరగకపోతే కరిచేస్తుంది. ఒకసారి చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో సంచిలో వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలాగా ఎన్నిసార్లు ఎన్ని పేదలు దొరికితే అన్ని పేదలు అయితే మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా, లైట్ వేస్తే అక్కడ చిన్న పేద అనేది అక్కడ చూసారు కదా, అది లైట్ వెలుతుల్లో పేద అనేది ఆగిపోద్ది. అంత గట్టిగా పరిగెట్టలేదు. అది చూసారు కదా, అన్నీ అయితే పట్టుకున్నాడు. ఇక్కడ పేద అయితే దొరికిపోయింది. వాటర్ వస్తుంది, ఇక్కడ సముద్రపు వాటర్ కూడా వస్తుంది. కదరా ఎరపప్పు కసే కొంతావు. మా వాడు పట్టేశాడు అలాగలాగా. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే వాటర్లోకి వెళ్ళి పేతను పట్టుకుంటున్నారు. అక్కడ చూస్తారు కదా రైతు వెళ్తున్నకి పేత అలా వాడుకుంటున్నాం. ఇదిగో పేత ఇటువైపు వస్తుంది. పట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ. ఇక ఫ్రెండ్స్ పట్టుకోవడం అయితే జరిగింది. అక్కడ దాస ఒకటి పట్టుకున్నాడు. అని అవి నిలిపిచేస్తే నేను అక్కడికి వెళ్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వాడైతే పేద అవుతుంది. ఉన్నదే కానీ ఇలాగా ఆ సంచిలో వేసే వాటర్ మొత్తం ఫ్లక్ చేసింది ఫ్రెండ్స్.
పట్టుకో 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 దగ్గర ఒకటి ఉన్నదిరా పట్టుకొని వచ్చారు 2 చేతులతో రారా పట్టుకొని వచ్చారా బాగా ఫ్రెండ్స్ పేత అయితే చూసారు కదా నైట్ ఏం కష్టాలు ఎలా ఉంటాయి పేత పట్టుకోవడానికి కానీ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వాటిని తీసేసి ఇంకా పడేసి ఇంటికి పట్టుకెళ్ళిపోవడమే. ఈరోజు అయితే బాగానే దొరుకుతుంది పీతలు. ఇది అయితే పెద్ద పీత, చాలా పెద్దది. ఇదైతే చాలా పెద్ద పీత. ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇది గోల్ ఉన్నాయి కదా, గోల్ కింద మన చెయ్యి, ఆ గోల్ మధ్యలో మన చెయ్యి కానీ పడింది దానికి కట్ అయిపోద్ది పక్క. అంత షార్ప్గా ఉంటాయి ఆ గోల్ అయితే. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా అది ఎలా అందుకుంటుందో చూసారా? పరిగెడు అక్కడ పేత ఆగింది, పైకి వెళ్ళింది. ఫ్రెండ్స్ అక్కడ పేతని అయితే పట్టించుకున్నాడు. ఇంకొకటి ఒరే లైట్ కొట్టురాలే రాజు, పేతరాయ్. దొరికిందా దాసు? చిన్నది దొరికింది, పెద్దదైతే మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం చూద్దాం. అది కూడా పెద్దదేరా, అంత చిన్నదేం కాదు. గోల్ తీసి పెట్టే దాంట్లో. అని నీకు దొరికిందా? చూసారు కదా, తీసి అందులో వేసేస్తున్నారు. ఎక్సలెంట్ బాయ్స్. చూసారు కదా, అదైతే గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే పైకి వెళ్ళిపోతుందిరా. ఏమేమి ఎందుకు వదిలేసారు? చిన్నదా అది? చిన్నది ఫ్రెండ్స్. చూసారు కదా, అక్కడ చాలా పేర్లు అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే పరిగెడుతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా పరిగెట్టండి. కెమెరా పడిపోతే మనకి అని పట్టుకున్నాడు. అని అటువైపు వెనక చివరికైతే వీటిలో తడుచుకుని మరీ పడుతుంది అన్నమాట. మిస్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ గొల్ల ఒకటి దొరికింది ఫ్రెండ్స్. వాటర్ లోడ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఫ్రెండ్స్ ఇదే దాని లవర్ కూడా వెళ్ళిపోయింది. లవర్ ఉండేది. అనియా చూపించా పేత కదా ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పేత. చూసారు కదా పెద్ద పేత మిస్ అయిపోయింది. ఇక్కడ పేద నెక్స్ట్ అక్కడ ఇదిగో దొరికింది. మా వాళ్ళు అయితే వదలరు. అన్నికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే అన్ని చిన్నప్పటి నుంచి ఇలాంటివి తెలుసు. చేపలు పట్టుకోవడం కానీ, చేపలు వేట కానీ ఏదైనా బాగా తెలుసు అన్నికి. సో అన్నికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివి అయితే వదలరు ఈజీగా. మా వాళ్ళు అయితే నీట్గా నిలుగుతున్నారు, వదలరు అసలు. మా వాడైతే అసలు వదిలే ఛాన్సే లేదు వస్తున్నాడు. అలాగరా
పడ దొరికిందా? ఎక్కడ ఒక పేత కిలో ఉంటాయి, ఇవి కిలో ఉంటాయి కదా సార్, కిలో ఉంటాయి. ఇప్పుడు మేము ఈ పేర్లు ఎంతసేపటి నుంచి పడుతున్నామంటే సుమారు 1 గంట నుంచి పడుతున్నాము. మా విలేజ్ నుంచి 1 కిలోమీటర్ అని 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అంత దూరంలో ఉంటుంది. మా విలేజ్ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని నైట్ టైము వచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పేర్లో ఇంక మాకు చాలా కొన్ని పట్టుకోవాలనుకుంటున్నాము. సో ఇప్పుడు పైన పడతామా? పైన వెళ్ళి పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు నీటిలో పెట్టాము, నీటిలో పరిగెత్తి పెట్టాము. ఇప్పుడు పైన ఉంటాయి, పైన పేదలో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే పేదలో కొన్ని కన్నాల్లో ఉంటాయి. ఆ కన్నాలతో ఎలా తీయాలనేది ఈ పారతో తీస్తే అప్పుడు మీకు చూపిస్తాం. పాలతో తవ్వి ఆ కన్నంలోంచి పేదలు తీస్తాము, అది కూడా మీకు చూపిస్తాము ఈ వీడియోలో. ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే వెళ్తున్నారు. చూస్తారు కదా పేదలు ఎలాగే ఆగుతాయి, లైట్ వెళ్తారు. మా అన్నయ్య అక్కడ పట్టుకున్నాడు. ఉంది సార్, దొరికింది. ఒకటి పట్టుకుని తొగుడు దొరికింది ఫ్యాన్స్. పెద్దది పట్టుకున్నాను కానీ చిన్నది దొరికింది ఫ్యాన్స్. చూడండి ఫ్యాన్స్, ఫ్యాన్స్. చూపించరా? కరిస్తుంది చూడండి ఫ్యాన్స్, కలిసింది. అని పేద వదిలేసావు. ఇప్పుడైతే ఒకటి దొరికింది. పెద్ద దోశ అది. ఎరగట్లేదే. ఓకే పేద అయితే ఉంది, ఒకటి పెట్టాడు. గెట్ బాగా ఉంది. ఎక్కలేదా? లైట్ లైట్ కొట్టండి. లైట్ ఇటు కొట్టే. వేసి మూసే అది లోన్ పడిపోతుంది కావాలి. చూడండి ఫ్యాన్స్, ఇక్కడ కన్నం ఉంది, పేత కన్నం. అయితే ఇందులోకి పేత వెళ్ళింది. ఇప్పుడు తవ్వి చూపిస్తాం మీకు, ఒకసారి చూడండి. ఈ కన్నం చూస్తున్నారు కదా, ఇందులోకి అయితే పేత వెళ్ళింది. ఈ పేత అయితే అన్ని ఇప్పుడు ఈ పారతో తవ్వి తీస్తాడు బయటికి. తవ్వే ఇంకా లైక్ చేయండి ఫ్యాన్స్. అలాగే తవ్వుతారు ఫ్రెండ్స్ కన్నంలోకి వెళ్ళిన పేతలు. వాటర్ దగ్గరలో ఉన్న పేతలు అయితే పరిగెత్తి లైట్ కొట్టి పట్టుకుంటారు. కానీ ఈ కన్నంలో ఉన్న పేతలు ఈ పారతో తవ్వి ఇలాగా పట్టుకుంటారు, గొయ్యి తవ్వి. అనే దొరికిందా? దొరికిందిరా తమ్ముడు. ఫ్రెండ్స్ గొయ్యిలో పేత అయితే దొరికింది, అన్ని బయటికి తీస్తుంది. చూడండి ఫ్యాన్స్, ఇదో ఫ్రెండ్స్ చూసారు కదా, గొయ్యిలో పేతలు అయితే ఇలా ఉంటాయి. అదే అయితే పట్టుకొని తీసాను. అనే తీసి సంచిలో వేసాడు మీనా? వేసాడు తమ్ముడు. వేసి అయితే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ దొరకలేదా? దొరికింది అక్కడ. నేనేంటైతే టార్గెట్ వేసాను అదే దొరికింది. పెద్ద పేత చూసారు కదా, చాలా పెద్ద పేత ఇది. చూసారు కదా గెట్లో. చూడండి ఫ్యాన్స్, ఆడపేత ఫ్యాన్స్. గుడ్డు ఉంటుంది దీంట్లో. ఈ దొప్ప అనేది చిన్నది పెద్ద ఉంటాయి ఫ్యాన్స్. సరే దాంట్లో అయితే సో ఉన్న ఒక్క లైట్తోనే మేనేజ్ చేసుకుంటున్నాం. పైన పెట్టారు మా వాళ్ళు. చూడండి ఫ్యాన్స్, మళ్ళీ పెద్ద దొరికింది. ఇది మాత్రం మగ పేత ఫ్యాన్స్. పట్టారా? దొరికిందా? ఇది చాలా చిన్న పేద. ఇది చిన్నపిల్లకి అయినా తినేద్దాం. ఏముంది తినేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ పేత. ఈ పేత వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత పెద్ద పేత దొరికిందో. దగ్గరలో దొరికింది కదరా. ఇదే ఎక్కడైతే స్టార్ట్ చేసామో లాస్ట్ పేత అక్కడతోనే ఆపేస్తున్నాము. ఇదే లాస్ట్ పేత. అంటే ఇది నీటిలో కాకుండా బయట ఒడ్డు మీద దొరికింది. ఒడ్డు మీద అయితే ఇంత పెద్ద పీతలు దొరుకుతాయి. దీనికి ఓన్లీ కారం దట్టించి బాగా వండి చూపిస్తాం. ఇప్పుడు చూసారు కదా, పేతలన్నీ పట్టడం అయితే అయిపోయింది.
సుమారు మేము 1.5 లేదా 2 కేజీ వరకు పీతలు అయితే పెట్టాము. అనే 2 కేజీస్ ఉంటాయి కదా, 2 కేజీలు ఉంటాయి. ఈ 2 కేజీల పీతల్ని మేము ఇప్పుడు కూర చేసి కర్రీ చేసి వండుకొని తిని మీకు చూపిస్తాము. అని ఈ 2 కేజీల పీతలు ఉంటాయి కదా మ్యాక్సిమం ఇది. ఇప్పుడు వీటిని కూర చేస్తే మ్యాక్సిమం ఎంత రావచ్చు మనకి? మ్యాక్సిమం కేజీ పావు కేజీన్నర వస్తాయి. వేస్టేజ్ ఎక్కువ. అది ఫ్రెండ్స్, దీంట్లో కూర చేసేసరికి ఇవన్నీ తీసేసరికి వేస్టేజ్ ఎక్కువ పోద్ది. ఈ వీడియో ఫుల్గా చూడండి, బాగుంటుంది. ఇదైతే నేను ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. ఇది వండి మేము తిని మీకు ఖచ్చితంగా చూపిస్తాము, వెయిట్ చేయండి. తను చూసారు కదా, ఇక్కడ మేము తెచ్చుకున్న పీతలు అయితే కూర చేసుకుంటున్నాము. ఇక్కడ కడుక్కోవడం చూడండి ఫ్రెండ్స్, ఈ బకెట్లో మొత్తం వేసాము పీతలు. వాటి గోలు ఇది చూసారు కదా, ఆ పీతలు ఎలా పైకి ఎత్తుకుంటున్నాయి. అన్న కొద్దిగా చెయ్యి ఉంచేసి నీరు పంపాను అన్నీ వాళ్ళ బయట. అయితే ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవాలంటే దీన్ని ఎలా తీస్తేనే మనం వండుకున్నా బాగుంటుందో ఒకసారి చూడండి. ఇదైతే మనం చాలా బాగుంటుంది తినడానికైతే. ఇదైతే తీసేయాలి, ఇదే మధ్యలో ఉంది అదిలో కదా. ఇప్పుడైతే ఈ మేదన బొడుకు అనేది తీసుకొని ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఇసుక లాంటిది ఉన్నా సరే, దీనిలో ఏదైనా వేస్టేజ్ ఉంటే మొత్తం పోతుంది. ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఇదైతే నేనైతే చాలా తక్కువ అనుకున్నాను, కానీ 1 అవర్లో చాలా ఎక్కి పెట్టాము. ఇవైతే కర్రీకి అయితే బాగా సరిపోతాయి. ఈజీగా ఒక 4-3 అయితే తినొచ్చు. బాగా వస్తే బాగా ఇదే లాస్ట్. ఇదే లాస్ట్. బాగా పడుతుందండి. మన ఇంటి కూడా నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ అయిపోయింది. ఇంక మనం కర్రీ చేసుకోవడమే. ఫ్రెండ్స్, కడుక్కడం అయితే అయిపోయింది. ఇంకేమంటే 1 సైడ్ ముక్కట ఉంది, బాగా ఉండి తినడం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, పీతల కూరకు కావాల్సిన దినుసులన్నీ ఇక్కడ కిందన పెట్టుకున్నాం రెడీగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఉప్పు, కారం, అది గరం మసాలా అవన్నీ పెట్టుకున్నాం. ఇక్కడేమో ఉల్లిపాయలు ఇంకా మిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇటు పక్కన చూసినట్టయితే ఇక్కడ టమోటాలు అన్నీ కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఫైనల్లీ ఇక్కడ పీతల కర్రీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలిసి వండుకోవడమే లేట్. ఇంకా ఇక్కడైతే ఆయిల్లో ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాడు. మిరగాయలు, ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఉల్లిపాయలు మిరగాయలు వేగిపోయాయి బాగా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాం. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. అనే ఇవి ఎంత వేయించుకోవాలి? 2 మినిట్స్ వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాడు అన్నయ్య. అనే ఇప్పుడు ఏంటి పీతలు వేసుకోవడమేనా? ఇంకెందుకు లేట్ వేసి అయితే. తమ్ముడు, ఇప్పుడు పీతలు అయితే కలుపుకోవాలి. కలుపుకుంటే మసాలా అనేది కొంచెం బాగా, ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు అయితే అలా వదిలేయాలి. ఈలోపు అయితే పీతలు బాగా ఉడుకుతాయి. మసాలాలన్నీ దాంట్లో పీతలో ఉండే వాటర్, పీత ఉడకాలి కదా. చూడండి ఫ్రెండ్స్, టమాటా వేస్తున్నాను.
అని టమాటా పిసుక పెట్టి పిసుకెళ్తాం పిసికితే కదా బాగా కుక్ అయ్యేది. లైట్గా ఉప్పు వేస్తున్నాను. సాల్ట్. వావ్ సో ఫ్రెండ్స్ కుక్ అయితే సూపర్గా ఫ్రెండ్స్ కుక్. అని మసాలాలు వేయలేదు, లాస్ట్లో వేస్తాను. లాస్ట్లో వెళ్తాం మసాలాలు. కారం ఫ్రెండ్స్. అని ఆ పీతల కర్రీకి ఎప్పుడైనా కారం ఎక్కువ వేసుకుంటారు కదా. కారం ఎక్కువ ఉండాలి తమ్ముడు. దించే ముందు గరం మసాలా వేయాలి. మనం చూసారు కదా పొగ అలాగే వస్తుంది కదా. స్మెల్ అయితే అద్భుతం, చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పీతలకి మసాలాలు బాగా అంటాలని మా అన్నయ్య చేతులతో అయితే కలుపుతున్నాడు. ఫ్రెండ్స్ కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈరోజు అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే కుమ్మేస్తుంది, అన్నీ కలుపుతూనే స్మెల్ ఆస్వాదిస్తున్నారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఆ స్మెల్ చూస్తే మీరు దగ్గర లేరు కదా, స్మెల్ అయితే ఎక్సలెంట్. అసలు అయ్యా బాగా కలిసాయిరా మసాలాలు. ఓకే, ఇంకెంతసేపు ఉంచుకోవాలి? ఇంకో 10 minutes. 10 minutes. సరే పెట్టు. బిర్యానీ చూసారు కదా, కర్రీ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అని అయిపోయింది కదా, ఉడికిపోయింది కదా మొత్తం. లాస్ట్ గరం మసాలా వేసుకుని దించుకోవడం. అనే కాసేపు మూత పెట్టి ఉంచితే కంప్లీట్ అయిపోయినట్టే కదా. గొంగంలాడుతుంది ఇప్పుడే ఇలా కూడా పట్టుకో. అన్నయ్య పీతల కూర అయితే తెచ్చేసాడు. మనవాడు రెడీగా ఉన్నాడు. మొత్తి అని ఎలాగుందో చేపలు తినేస్తున్నారు. తమ్ముడు ఎక్సలెంట్ తమ్ముడు, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో మసాలాలో ఎక్కువగా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నాకు తెలిసి ఇవి అని ఆ బీచ్ సముద్రపు ఏరియాలోనే దొరుకుతాయి కదా. అందులో నార్మల్ ఏరియాలో అయితే దొరకదు. ఇది ఎవరైనా మీరు సముద్రపు ఏరియాలో ఉంటే ఇలాంటి పీతలు వండుకొని తిని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. నాకైతే పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. కారమ గట్ట బాగా దట్టించి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పెద్దవైతే ఇంకా బాగుంటాయి టేస్ట్ విషయానికి వస్తే. ఇంకా మా బ్రదర్ చెప్తారు ఫ్రెండ్స్, మరీ బాగుంది. దీంట్లో పెద్దవి ఏంటంటే మీట్ ఉంటుంది కదా, మాంసం అని పెద్ద పీతలకి మాంసం ఎక్కువ ముదరడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది కదా. చిన్నదానికంటే పెద్దది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. రాజు ఎలాగుంది? ఇదైతే పీతల కూర అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వాళ్ళు అయితే చాలా బాగా ఉండారు.